నిన్ను దేవుడు బుద్ధి చెప్పాలంటే ఎంతో టైం పట్టదు. ప్రైజ్ లార్డ్. అబిరాము అనేవాడు, దాతాన్ అనేవాడు, కోరహ్ అనేవాడు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే అది దేవునికి నచ్చకపోతే వాళ్ళ గుడారాల నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోండి అని చెప్పేశాడంట. వాళ్ళ గుడారాల సమీపంలో ఎవరు ఉండకూడదు, దూరంగా వెళ్ళిపోండి అంటే వాళ్ళ గుడారాలు దాటి అలాగే వెళ్ళిపోయిన తర్వాత భూమి నెరవిడిచెను అంటే నోరు తెరిచిందంట. ప్రైజ్ లార్డ్. తెరువు నోరు అంటే భూమి నోరు తెరిచింది. మన బ్రతుకులు ఎంత అంటే, నేను ఎప్పుడూ ఒక మాట చెబుతా ఉంటా, దేవుని చేతిలో మనం ఉన్నామా, మన చేతిలో దేవుడు ఉన్నాడా?